హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సీత చైర్మన్ సీట్లో సుమతిని కూర్చోపెట్టిన తర్వాత ఇలా అనుకుంటుంది, ఎలాగైనా సరే మహాలక్ష్మి అత్తయ్య అందరూ నువ్వు చనిపోయావని అనుకుంటున్నారు, కానీ అది నేను నమ్మను. ఏదో ఒకరోజు పిడుగులాగా ఊడి పడతావని నాకు తెలుసు. అందుకనే నేను చేయవలసిన పనులన్నీ తొందరగా చేసేయాలి అని చెప్పి నిర్ణయించుకుంటుంది. ఇక ఇంటికి సీత, రామ్, విద్యాదేవి టీచర్ ముగ్గురు ఆఫీస్ నుంచి ఇంటికి వస్తూ ఉంటారు. ఇక్కడ జన మహాలక్ష్మిని తలుచుకొని అలా దిగులుగా కూర్చొని బాధపడుతూ ఉంటాడు ఒంటరిగా. ఇటు పక్కన అర్చన, గిరి ఇద్దరూ కూడా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. చలపతి పాలు తీసుకొని వస్తూ ఉంటాడు జన కోసం. ఏంటి మామయ్య ఇలా కూర్చున్నారేంటి, భోంచేశారా అని సీత అడుగుతూ ఉంటుంది. కానీ జన ఏమీ మాట్లాడడు. చలపతి చెప్తాడు, లేదు సీత, అసలు ఏమీ భోజనం చేయలేదు బావా, ఏమీ తినమన్నా తినట్లేదు, తాగట్లేదు, అలా కూర్చొని బాధపడుతూనే ఉన్నాడు. ఇదిగో పాలన్నా తాగు బావా అని ఇస్తూ ఉంటాడు. కానీ జన తాగడు, అలానే మౌనంగా కూర్చొని ఉంటాడు. అక్కడ ఈ కర్రీ వేసుకోండి, ఆ కర్రీ వేసుకోండి అని అర్చన గిరికి కొసరి కొసరి వడ్డిస్తూ ఉంటుంది చాలా ప్రేమగా. వీళ్ళు అది చూసి సీతకి, రామ్కి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఏంటి అత్తయ్య మీరు ఎలా భోంచేస్తున్నారు, మామయ్య భోంచేయకుండా అని ప్రశ్నిస్తూ ఉంటుంది అర్చనని. ఇది మరీ బాగుంది, మేమేమైనా తినొద్దన్నామా ఏంటి, బావగారిని తినమంటే తినలేదు, అందుకే మేము తింటున్నాము, ఇందులో తప్పేముంది అని చెప్పి ప్రశ్నిస్తూ ఉంటుంది. ఆయన తినకుండా మీకు తినాలని అసలు ఎలా అనిపించింది అని అడుగుతూ ఉంటుంది. ఇక గిరి కూడా ఇది మరీ బాగుంది, మేము ఆకలితో మాడి చావాలా ఏంటి, ఆయనలాగా ఆయనకు ఆకలేస్తే ఆయనే తింటాడు అని చెప్తూ ఉంటాడు. ఇంతలో రామ్ వచ్చి, మీకు మనసాక్షి అనేది లేదా, ఇలా ఎలా మాట్లాడుతున్నారు, తినకపోతే నాన్న ఏదో ఒకటి చెప్పి బుజ్జగించన్నా తినిపించాలి కదా అని అడుగుతూ ఉంటాడు. ఏంటి అన్నయ్య ఏమైనా చిన్న పిల్లాడా రామ్, మేము లాలిపాడి జోలపాడి కథలు చెప్పి తినిపించడానికి, ఆయన కాకలేస్తే ఆయనే తింటాడు, ఆయన చలపతి అక్కడ ఇస్తూనే ఉన్నాడు కదా పాలో టీయో ఏదో ఒకటి అని చెప్పడంతో సీత అంటుంది, పాలు టీ అవి తాగితే కడుపు నిండుతాయా, ఏదో ఒకలా చెప్పాలి కానీ తినమని అని అడుగుతూ ఉంటుంది. ఇకప్పుడు రామ్ చెప్తూ ఉంటాడు, పిన్ని బ్రతుకున్న నాళ్ళు పిన్ని వెనకాల నాన్న వెనకాల తోకాడించుకుంటూ మీరిద్దరూ తిరిగారు, కానీ ఇప్పుడు ఇంత స్వార్థంగా ఆలోచించి మీరు ఎలా ఉన్నారు అని చెప్పి కోప్పడుతూ ఉంటాడు. ఇంకా అర్చన అంటుంది, ఏంటి ఇప్పుడు మేము తినాలా వద్దా, లేకపోతే చెప్పండి మేము బయటికి వెళ్ళి తింటాం అని అనటంతో, మీలాంటి వాళ్ళు ఎవ్వరు ఉండరు అని చెప్పి కోప్పడుతూ ఉంటాడు రామ్. ఇకప్పుడు విద్యాదేవి టీచర్ పాల గ్లాస్ తీసుకొని చలపతి దగ్గర నుంచి, ఏమండి పాలు తాగండి అని కోపంగా ఇస్తూ ఉంటుంది. కానీ జన అలా మౌనంగానే కూర్చొని ఉంటాడు. ఏమండి పాలు తాగుతారా లేదా అని చెప్పి గట్టిగా కోప్పడుతూ ఉంటుంది. జన అలా చూస్తూ ఉండిపోతాడు విద్యాదేవి టీచర్ని. మీరు తాగకపోతే నేనే తాగిస్తాను బలవంతంగా అని జనాకి బలవంతంగా పాలు తాగిస్తూ ఉంటుంది కోప్పడి. ఇక అందరూ అలా ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉండిపోతారు. తాగండి పాలు అని ఇక అలా బలవంతంగా తాగిచ్చేస్తూ ఉంటుంది. సీత చూసి ఆశ్చర్యపోతుంది. చూసారా, మీరు సొంత వాళ్ళ అయ్యుండి కూడా ఏమీ చెయ్యలేకపోయారు. విద్యాదేవి టీచర్కి ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ ఏ విధమైన సహాయం చేయలేదు, పైగా కేసు పెట్టి ఆమెని అరెస్ట్ చేయించాలని చూశారు. కానీ ఇప్పుడు చూసారా, విద్యాదేవి టీచర్ మనకి ఎంత సహాయం చేస్తున్నారో, ఆవిడకున్న ఇది కూడా మీకు లేకుండా పోయింది, ఇంత స్వార్థంగా ఆలోచిస్తున్నారు అని కోప్పడుతూ ఉంటుంది సీత అర్చనని, గిరిని. ఇంక నుంచి టీచర్ గారే మామయ్య బాధ్యత కూడా తీసుకోవాలి, మామయ్యని మంచి మనిషిని ఇప్పుడు బాగు చెయ్యాలి అని చెప్తూ ఉంటుంది. మామ ఏమంటావు, నేను టీచర్ గారికి మామయ్య బాధ్యతని అప్పచెప్పనా, నీ ఇష్టం మామ అని అడుగుతూ ఉంటుంది. ఇకప్పుడు రామ్, నీ ఇష్టం సీత, నాన్న బాగుంటే నాకు అదే చాలు, ఎలా అంటే నువ్వు అలానే చెయ్యి, నాకేం అభ్యంతరం లేదు అని చెప్పడంతో, ఇకప్పుడు అయితే ఇంక నుంచి మామయ్య బాధ్యత అంతా టీచర్ గారే తీసుకుంటారు, మా ఆఫీస్ని బాగు చేసినట్టుగా మా మామయ్యని కూడా మీరే బాగు చేయాలి టీచర్ అని అప్పచెప్తుంది. ఇక చలపతి కూడా, అవును ఇంక నుంచి మీరే అన్నీ చూసుకోవాలి అని
మా ఫ్యామిలీ ఎప్పుడు మీకు రుణపడి ఉంటుంది టీచర్ అని చెప్తూ ఉంటాడు. ఇక అర్చన గిరి అయితే చూసావా ఇప్పటిదాకా ఆఫీస్ని అప్పచెప్పారు ఆ విద్యాదేవికి, ఇప్పుడేమో ఇంటి బాధ్యతను కూడా మొత్తాన్ని కూడా అప్పచెప్పేస్తారు, ఇంకా మనకేం మిగలదు అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అప్పుడు అందరూ ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటూ ఉండగా విద్యాదేవి జన దగ్గరికి వెళ్ళి చెప్తూ ఉంటుంది, మీకు చెప్పేటంత దాన్ని నేను కాదు, కానీ కొంచెం లెగండి అని చెప్పి చెయ్యి అందిస్తూ ఉంటుంది జన. ఇక సుమతి కళ్ళల్లోకి చూస్తూ అలా చెయ్యి అందిస్తాడు. సుమతి జనాని అలా తీసుకువెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోపెడుతుంది. అలా భోజనం చాలా ప్రేమగా వడ్డిస్తూ ఉంటుంది. జన భోజనం చేస్తాడు. సుమతి చెప్పినట్టుగా వింటూ ఉంటాడు. తన చీర కొంగుతో తుడుచుకుంటూ ఉంటాడు. ఇక అలాగా స్లోగా జనాని తీసుకువెళ్ళి రూమ్లో కూర్చోపెడుతుంది. మందు బిళ్ళలు అవి ఇస్తుంది. ఇక మీరు ప్రశాంతంగా కాసేపు పడుకోండి, అన్నీ బాగవుతాయి అని చెప్పి చెప్పి పడుకోపెడుతూ ఉంటుంది జనాని. సీత ఇదంతా చూసి చాలా మురిసిపోతూ ఉంటుంది. ఇక అలా పడుకోపెట్టి పక్కకు వెళ్తుంది సుమతి. ఇంతలో ఒక్కసారిగా మహా చనిపోయిన విషయం గుర్తుకు వస్తుంది రామ్. ఇక జనాకి నిద్దట్లో మెలకు వచ్చి మహాలక్ష్మి అని గట్టిగా అరుస్తాడు. సుమతి వచ్చి ఏమైందండి అని అడుగుతూ ఉంటుంది. మహా గుర్తుకు వచ్చింది అని అనటంతో ఏం లేదు మీరు పడుకోండి అని చెప్పి మళ్ళీ చెప్పి జనాన్ని పడుకోపెడుతుంది. తెల్లారిన తర్వాత అలా మళ్ళీ జన ఆలోచిస్తూ ఉంటాడు. మహా గురించే బాధపడుతూ ఉంటాడు. కాఫీ తీసుకువెళ్ళి ఇస్తుంది. మీరు ఇలా ఉంటే ఎలా చెప్పండి, మీరు ఆఫీస్ని చూసుకోవాలి, ఇంట్లో మీరే పెద్దవారు, అందరినీ మీరే చూసుకోవాలి కదా అని చెప్తుంది. ఇకప్పుడు జన ఆయన మహాలక్ష్మిని తలుచుకొని బాధపడుతూ ఉంటాడు. మీరు ఇలా ఇంట్లో ఉంటే బాధపడుతూనే ఉంటారు, ఆఫీస్కి వెళ్దాం రండి అని చెప్పి జనాని దగ్గరుండి ఆఫీస్కి తీసుకొని వెళ్తుంది. ఆఫీస్లో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది సుమతి. జన దగ్గరే ఉంటుంది, అన్నీ చూసుకుంటూ ఉంటుంది. సీత అది చూసి మురిసిపోతూ ఉంటుంది. రామ్ని పిలిచి మామ చూడు సుమతి అత్తమ్మ ఎంత బాగా చూసుకుంటుందో జన మమ్మీని అని అడుగుతూ ఉంటుంది. మా అమ్మ కాదు విద్యాదేవి టీచర్ అని రామ్ చెప్తూ ఉంటాడు. ఎందుకు మామ అంత కోపం అని చెప్తూ ఉంటుంది. ఇక వాళ్ళిద్దరూ చూసి ముచ్చట పడుతూ ఉంటారు జనాని సుమతిని చూసి. ఇక ఇది ఇలా ఉండగా అర్చన గిరి ఇంట్లో కార్డ్స్ ఆడుతూ ఉంటారు. చలపతి వెళ్ళి మీరు ఇలాగా ఖాళీగా కూర్చునే కంటే ఇంటి పెత్తనం తీసుకోవచ్చు కదా అని అర్చనని చెప్తూ ఉంటాడు. సీత ఉండగా మాకు అవి రానిస్తుందా ఏంటి అని అనటంతో పోన్లే ఆ విషయం తెలుసుకున్నావు, ఆఫీస్ బాధ్యత ఎలాగో వాళ్ళు తీసుకున్నారు, ఇంటి పెత్తనం అన్నా నువ్వు చేయొచ్చుగా, ఆ మాత్రం కూడా నువ్వు చేయలేవా అని చలపతి అర్చనని అడుగుతూ ఉంటాడు. సీత ఉండగా అదేమీ సాధ్యం కాదు అని చెప్తూ ఉంటుంది. ఇక జన మామూలు మనిషి అయిపోతాడు. ఈ జ్ఞాపకాల నుంచి దూరంగా వచ్చేస్తాడు. ఆఫీసులో అంత వర్క్ అంతా చూసుకుంటూ ఉంటాడు. సుమతి స్టాఫ్ అందరికీ చెప్తూ ఉంటుంది, ఇంతవరకు నాకు మీరందరూ సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్, ఇంక నుంచి మీ జనా సార్ ఇక్కడికి ఆఫీస్కి వచ్చేస్తారు, ఇక ఆయనే అన్ని పనులు చూసుకుంటారు అని చెప్పడంతో అదేంటి మేడం ఇంక నుంచి మీరు రారా అని స్టాఫ్ అందరూ సుమతిని అడుగుతూ ఉంటారు. ఇక నేను ఎందుకు మీ సార్ వచ్చేసారు కదా అని సుమతి చెప్పడంతో ఇక జన అయితే లేదు విద్యాదేవి కూడా టీచర్ గారు కూడా ఇక్కడి నుంచి ఆఫీస్కి వస్తారు, ఇక్కడ ఆవిడ కూడా అన్ని పనులు చూసుకుంటారు, మీరు ఆవిడకి ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వాల్సిందే అని జన చెప్పడంతో అందరూ సంతోషపడుతూ ఉంటారు. సీత ఆలోచిస్తుంది, ఇక ఇప్పటిదాకా అన్నీ నేను అనుకున్నట్టే జరిగాయి, ఇక ఒక్క స్టెప్ మాత్రమే మిగిలింది, అది కూడా పూర్తయిపోవాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక సీత అనుకున్న ప్లాన్ నెరవేరుస్తుందా చూద్దాం రానున్న ఎపిసోడ్లో.